వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎర్రవాగుపై ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో గత 3 ఏళ్లుగా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రైతులు, గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం బాధితులకు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అలాట్మెంట్ చేయడానికి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారా? ఇప్పుడు పైప్ తీయాలి అంతే కదా. పైప్ ఏ టైంకి సెప్టెంబర్లో వాటర్ వెళ్ళిపోతుందా? అక్టోబర్ వరకు మధ్యాహ్నం అయిపోతుంది. అది అటు ఇటు వెళ్ళట్లేదు. ఇక్కడ వాటర్ ఇంట్లో వాటర్ రాలేదా? జస్ట్ మట్టి అంటే మున్సిపల్ డ్రైనేజ్ రావడం వల్ల క్లీన్ చేస్తారా? క్లీన్ చేశారు. ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం? నిన్న వర్షం ఎక్కువ అయింది అంటే 2 డిగ్రీల లెక్క రాలేదు. ఓన్లీ రూరల్ ఏరియాలో ఎక్కడైనా వాటర్ వారం నుంచి భారీ వర్షం అవుతుంది. సో నిన్న కూడా అంటే మందమర్రి టౌన్, మంచిర్యాల టౌన్, బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది. సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ అట్లా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము. సో మన మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు. ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది ఆర్ వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు. దాని తర్వాత ఈ డ్రై డే లాగా మనం కండక్ట్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ దోమలు సంబంధించిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాం. అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్నీ చేసేసి ఫాగింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుగుతాము. దాంతోపాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం. కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు, వేరే బాగు వాటర్ తాగుతున్నారు. అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి. లేదు అంటే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది. దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్నీ చూస్తారు, కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది. ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది. సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము.
మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా ఫ్లో ఎక్కువ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆపుతున్నారు, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది. సడన్గా ఇప్పుడు బాగులో కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం అందరు దూరం ఉండాల్సింది. ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి ఎలాంటిగా లేవు, చేప పట్టుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం రెగ్యులర్గా టామ్ చేసేసి చెప్తాము. అందరూ మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ ఫాలో చేయాల్సింది. సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది. సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది, ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి, ఎక్కడైనా పోలీసు వాళ్ళు సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా అది కోఆపరేట్ చేయాల్సింది. నెక్స్ట్ 24 hours ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాం. అందరూ పబ్లిక్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. ఎవరెవరికి హౌసెస్ అన్ని పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము. పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసాము. వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన కూడా మన రిపోర్ట్ పంపిస్తాము. సో దట్ మనకి అందరికీ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయాల్సింది ఎంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర INPR శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశంకు కేటగిరీ రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి, కేటగిరీ రైతు భరోసాలో కన్సోలేషన్ బహుమతి లభించాయి. మంగళవారం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు. తర్వాత జనరల్ కేటగిరీలో బెస్ట్ ఫోటోగ్రఫీ పిక్ హరిప్రేమ్ గారు, నరహరి గారు, సంపత్ గారు. హరిప్రేమ్ గారు హైదరాబాద్, తర్వాత కె నరహరి గారు హైదరాబాద్, పి సంపల్ కుమార్ చారి గారు రంగారెడ్డి. హరిప్రేమ్ గారు. తిరుమలలో ఒక అజ్ఞాత భక్తుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఏకంగా 121 కేజీల బంగారంను భారీ విరాళంగా అందజేశారని చెప్పారు. ఆ భక్తులు కంపెనీ పెట్టకముందు స్వామివారిని మొక్కుకున్నట్లు తనకు చెప్పాడన్నారు. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో కంపెనీ పెట్టాడు. అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయ్యాడు. అతను తన కంపెనీలో 60% వాటాను అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారుగా 6-7 వేల కోట్ల డబ్బులు వచ్చాయి. దీంతో శ్రీవారి దయ వల్ల తనకు ఇదంతా వచ్చిందని తన వంతుగా స్వామికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. దీంతో 121 కేజీల బంగారంను స్వామివారికి విరాళంగా ఇచ్చాడు. అంతేకాకుండా తన పేరు మాత్రం ఎక్కడా కూడా బయటకు రావద్దని చెప్పి మరీ ఆ బంగారంను విరాళంగా ఇచ్చాడని చంద్రబాబు అసలు విషయం బయటపెట్టారు. వెంకటేశ్వర స్వామి రోజుకు 120 కేజీల ఆభరణాలు ధరిస్తారని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ భక్తుడు కూడా 121 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారు. అయితే వెంకటేశ్వర స్వామిని ఎన్ని ఆభరణాలు ధరిస్తారనేది ఆయనకు తెలియదన్నారు. ఒకే వ్యక్తి శ్రీవారికి 140 కోట్ల విలువైన బంగారం ఇస్తున్నాడంటే అది ఆయనకు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకమని చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని టీపీసీసీ నాయకులు మిసాల ప్రకాష్ అన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా క్రిస్టియన్ కాలనీలో ఏస్క్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సీకేఎం కాలేజ్ జంక్షన్లో వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పథకం అందజేశారు. కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గార్డెన్స్ లోతట్టు ప్రాంతాల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి కొండ సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని మిసాల ప్రకాష్ అన్నారు. ఇప్పుడు మన
శివకోటి అనిత అన్నీ చూసేమా దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి బీఆర్ కోరుకుందాం. వేరే నాయకులు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహేశ్వరి గార్డెన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో సురేఖ మేడం గారి బర్త్డే వేడుకలు భారీ కేక్ కట్ చేసి 11 రకాల వస్తువులతో నిత్యావసర సరుకులు మొన్న వరదల్లో చిక్కున్న బాధితులకు అందరికీ కూడా 700 మందికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్లమ్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో కడుపు బీదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారు కొండా సురేఖ మేడం బర్త్డే రోజు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పంపిణీ చేయడం. వాస్తవంగా చెప్పాలంటే కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో కూడా ఇట్లా ఎక్కడ జరగలేదు. ఇక్కడ గోపాల్ నవీన్ రాజ్ గారి గతంలో కూడా పోయిన సంవత్సరం కొండా సురేఖ మేడం బర్త్డే కూడా ఆ రోజు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వరంగల్ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా బట్టలు పంపిణీ డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. ఇలా మంచి ఉద్దేశంతో నిన్ను నూరేళ్లు జీవించాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఉద్దేశంతో గోపాల్ నవీన్ రాజ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పరికాల నియోజకవర్గంలో ఇలా అన్నదాన కార్యక్రమాలు ఇలా అందులో పాఠశాలలో కూడా ఇలా మదర్ తెరిసే ఆశ్రమంలో కూడా ఇలా అనేక ప్రాంతాలలో కూడా పరికాల నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా మరి జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేయని పని సహజమైన పని చేయడం, పెద్ద ఎత్తున మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం ఇలా సంతోషకర విషయం. వారు కూడా హైదరాబాద్లో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు మా మేడం కొండా సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని మా తూర్పు ప్రజల అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్వేలు నీట మునిగాయి. వెస్ట్ ఆంధేరిలో రోడ్లు నదీ ప్రవాహాల్ని తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో ఇవాళ స్కూల్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దేవాలయ పశువులకు రక్షణ కరువు, మేత లేక ఆవుల మరణ అంచుల్లో పశువులు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కురవి దేవాలయంలో హృదయ విచారక సంఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిపై విరుచుకుపడ్డ గూగుల్లో భీమా నాయక్. దేవాలయంలో పర్యటించి సంబంధిత దేవాలయం ఈవో, గుడి చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్. ఎల్హెచ్పిఎస్ జాతీయ కార్యదర్శి హరినాయక్, రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమా నాయక్ చావు బతుకుల్లో ఉన్న కురవి దేవాలయ పశువులను కాపాడాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్. పశువులకు మేత పెట్టని సిబ్బంది, మేత లేక డొక్కలు ఎండిపోయిన ఆవులు. ఇంత పచ్చిగా మేత ఉన్న సమయంలో ఇంత డొక్కలు ఎండిపోయి ఉన్నాయంటే ఫోటో అనుకొని వచ్చదు మచ్చ కట్టదు మచ్చ ధర్మం కోసం ఇక్కడ ప్రజల కోసం భక్తులు ఉంటా అంటే ఇక్కడ చావు అసలు ధర్మమే చంపుతున్నారు ఇక్కడ. ఇప్పుడు కూర్చుంది తల్లి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వెటర్నరీ హాస్పిటల్లో చూపించాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. అంటే గాడిని దిగుతారు, ఎవరు డొక్క కడతారు. ప్రియమైన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, అదేవిధంగా మానుకోట జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానుకోట జిల్లాలోని తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం కొరివి వీరభద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు వస్తూ ఉంటారు. వారికి న్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా ఈ దేవాలయానికి పశువులను, దేవతలను, వీళ్ళందరినీ, ఇక్కడ గోవులను మాకు న్యాయం జరిగింది కాబట్టి వదిలిపెడతామని గోవులను వదిలిపెట్టారు. ఇందులో నాగన్న గుడిలో 50 నుంచి 60 మొత్తం పశువులు ఉన్నాయి. ఈ పశువులకు దిక్కు లేదు. మీరు వచ్చి పూజలు చేశారు. మా గోవులను అడ్డం పెట్టుకొని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టాం. నా గోవుకు రక్షించకపోతే ఈ ఈవోను ఈ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేపు లారీల కొద్దీ మేత తీసుకొచ్చి ఈ గోవులను రక్షించకపోతే, పశువు వైద్యశాల డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించకపోతే, ఈవో గారు గుడి పేరు చెప్పుకొని, వీళ్ళ పేరు చెప్పుకొని 1,50,000 రూపాయలు వేతనాలు తీసుకుంటున్నారు. తక్షణమే సస్పెండ్ చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. గుడిదాల ఉందని సార్ ఏం సార్ ఇప్పుడు ఈ పశువులు మొత్తం మేతలు లేవు, చావు బతుకులు ఉన్నాయి సార్. ఎవరు దీనికి నీగా, మీరు నీగానా? దీనికి ఏమైనా చిన్న ఏజ్లో మొక్కుతాడేసి ఏం చేస్తారు ఇక్కడ సార్ కొరివి దేవస్థానానికి యోగారా మీరు? సార్ ఏం సార్ ఎప్పుడు వచ్చారు ఈ డ్యూటీలో కొరివి గుడిలోకి మీరు? ఇలా పాట పైసలు మొత్తం లెక్క పెట్టు సార్. వీళ్ళకేం లెక్క పెట్టు నువ్వు చెప్పు సార్. పశువులకు మేత ఉండదా సార్? ఈ దేవుళ్ళ పేరుతో వస్తే పాపం ఆ పశువులకు మీరు 3 పూటలు భోజనం చేస్తారు. ఆ వాటికి మేత ఏదెక్కడ సార్? అక్కడ చావు బతుకులు ఉన్నాయి సార్. నీగా ఎక్కడ? దీనికి సిబ్బంది ఎవరు? ఏంది సార్ దీనికి? చిన్న దూడకు ముక్కుతాడు. దూడకు ఏం సార్ ఇది? ఎవరెవరి విలేకరులు కొన్నారు, వ్యవస్థను కొన్నారు, డిపార్ట్మెంట్ మీ కింద పని చేస్తున్నారా లేదా? ఈ పశువులకు మేత ఎందుకు పెట్టద్దు సార్ మీరు? దూడకు ముక్కుతాడు ఎట్లెత్తారు? మొత్తం లారీ మేత దిగాలి, లారీ మేత దిగాలి. దూడకు 3 పూటలు తింటావు, ఏసీలో పండుకుంటావు. నా దేవాలయానికి వచ్చిన పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చిన గుడిలో డబ్బులు పెట్టిన డబ్బులతో నువ్వు బతుకుతావు. కానీ నా పశువులకు వాళ్ళకు దేవుడు న్యాయం చేస్తాడేమో అని ఈ పశువులను దేవునికి వదిలిపెడితే దూడకు ముక్కుతాడు ఎత్తరా? ముక్కుతాడు. అరే ఎంత అన్యాయం! తక్షణమే చర్యలు తీసుకోవాలి.
బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో 2 నెలలుగా అవస్థ పడుతున్న విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో గత 2 నెలలుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లనే తమ పిల్లలకు అంటువ్యాధులు సోకాయని వాపోతున్న తల్లిదండ్రులు. నెల రోజుల క్రితం తనిఖీ చేసేందుకు వచ్చి పిల్లల దుస్థితి చూసి ప్రిన్సిపల్ను నిలదీసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్. దీంతో డాక్టర్తో వాగ్వాదానికి దిగి వెనక్కి పంపించేసిన ప్రిన్సిపల్ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో 50 మంది విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్లి హైదరాబాద్ మరియు బీదర్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లిన చికిత్స చేయించిన తల్లిదండ్రులు. కేవలం ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే తమ పిల్లలకు ఇలాంటి వ్యాధులు సోకాయని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎంతమైంది సుప్రీ కూడా పిల్లగాని వీళ్ళకి ఇంతమైంది డాక్టర్ మేడం ఉంటుంది సార్. మేడం ఉంటే మరి ఇన్ని రోజులు తగ్గింది ఎప్పుడు జరిగింది? ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఉన్నది. తీసుకొని వస్తారు కదా. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. కేపీహెచ్బీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. గత 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పాపకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేము. ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది 18th నుంచి 23rd వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కేవీ స్కూల్లో. బాబు కొట్టంగా ఏడ్చిపోయిండు, తినలేదు, అసలు పాల్గొని రాలేదు అనే
అనేసి మేము పాపని బాక్స్ కూడా కట్టి పెట్టినాం. స్నానం చేసుకొని బయటకు వచ్చినట్టు బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ. పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.